నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్ష్మీయమామృతాత్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మనము 9 రోజుల వరకు నేను మా కాశీయాత్ర గురించి వివరాలన్నీ మీకు అందించాను. ఈరోజు 10వ రోజులో మా యాత్రలో భాగంగా మేము 15వ తారీఖు కాశీలో ఉన్నామని చెప్పాను కదండి. 15 రాత్రి కాశీలో గడిపి 16 పొద్దున్నే మేము కాశీ నుంచి అంటే వారణాసి నుంచి దేవ్గఢ్, దియోఘర్ అంటారు దాన్ని, దేవ్గఢ్ అంటారు, అక్కడికి మేము బయలుదేరామండి. ఎలా బయలుదేరామండి? వారణాసి నుంచి మనకు పొద్దున్నే 6:20కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఇది డైరెక్ట్ ట్రైన్ ఫ్రమ్ వారణాసి టు దియోఘర్ స్టేషన్కి వెళ్తుందండి. లేకుంటే తక్కిన ట్రైన్స్ అన్ని ఏం చేస్తాయంటే జైసిద్ జంక్షన్ అని ఉందండి, ఆ జంక్షన్ వరకే వెళ్తాయి, అక్కడి నుంచి హౌరాకి వెళ్ళిపోతాయి. చాలా మంది అక్కడ కూడా జైసిద్లో దిగుతారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వర్కౌట్ అవుతుంది దియోఘర్. ఇదైతే 4.5 నుంచి 5 కిలోమీటర్ల నుండి దియోఘర్ స్టేషన్ నుంచి. సో ఈ ట్రైన్ మాత్రం దియోఘర్కి డైరెక్ట్గా వెళ్తుంది. కాబట్టి ఎప్పుడన్నా మీరు ప్రయాణం చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ వందే భారత్ని బుక్ చేసుకోవచ్చు దియోఘర్ వరకు వారణాసి నుంచి. ఇది ఎలా వెళ్తుందండి? సేమ్ మళ్ళీ ముఘల్ సరాయ్, దీన్ దయాల్ జంక్షన్ అంటారు కదా, అది గయ మీదుగా వెళ్తుందండి ఇది. సో సేమ్ గయా ఇక్కడ నుంచి 3 గంటలు 9:15 కల్లా గయా వెళ్ళిపోతుంది కాశీ తర్వాత. సో ఇదండి దియోఘర్ వెళ్ళాం. సో దియోఘర్ ప్రత్యక్ష దాని యొక్క ప్రాతిష్టత ఏంది? దియోఘర్, దేవఘర్ అంటారు దీన్ని. ఇది వైద్యనాథుడి జ్యోతిర్లింగం, 12వ జ్యోతిర్లింగం అండి. వైద్యనాథుడి జ్యోతిర్లింగం అంటాం కదా, 12వది జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ దీన్ని వైద్యనాథ్ అంటారు. ఇక్కడ బాబా వైద్యనాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా. చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ఇంకోటి ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది, 51 శక్తిపీఠాల్లో వస్తుంది. ఆ అమ్మవారు ఒక హృదయం పడిన ప్లేస్ ఇది కూడా, కాబట్టి శక్తిపీఠం కూడా ఉంది. అమ్మ పార్వతీమాత గుడి కూడా ఉంది. సో ఇక్కడ 2 శిఖరాలు ఉంటాయండి. ఒకటేమో ఈ వైద్యనాథుడు ఆలయము, రెండోది పార్వతీమాత ఆలయం. ఈ 2 శిఖరాలని కొన్ని దారాలతో కడతారు, దాన్ని ఘట్ బంధన్ అంటారండి. ఇదే గుడిలో మీరు ఎక్కడ చూడరు, అన్ని జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు వెళ్తారు కదా, ఇది ఒకటే ప్లేస్లో ఈ వైద్యనాథ్ ధామ్లో ఈ ఘట్ బంధన్ అనే కార్యక్రమం, పూజా కార్యక్రమం చేస్తారండి. చాలా పవిత్రమైన కార్యక్రమం ఇది. భార్యాభర్తలు ఇద్దరు కూడా దీంట్లో పాల్గొనొచ్చండి. అది నేను చెప్తాను ఇప్పుడు. మొదటగా బైద్యనాథ్ వెళ్ళామండి. బైద్యనాథ్లో మేము దిగేసి నేను ముందుగానే అనుకున్నట్టు ఓంకారేశ్వర్ ఇన్ అనే ఒక హోటల్ ఉందండి. ఇది టెంపుల్కి జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క లాడ్జ్ ఉందండి. చాలా బాగుందండి లాడ్జ్, చాలా బాగుంది. రీజనబుల్ రేట్స్. మనము 2,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. చాలా దగ్గర వాకబుల్. సో స్టేషన్ నుంచి మేము అందరం కూడా 20 మంది ఉన్నాం కాబట్టి ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని దియోఘర్ స్టేషన్ నుంచి ఈ ఓంకారేశ్వర్ ఇన్ వచ్చేటప్పటికి మేము 2 అయిపోయిందండి. వచ్చాక ఏం చేసామంటే మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రము దియోఘర్ టెంపుల్కి చూద్దామని వెళ్ళాము. సాయంత్రం పూట ఏంటంటే టెంపుల్లో ప్రతిరోజు శృంగార దర్శనం చేస్తారండి స్వామికి, వైద్యనాథుడికి శృంగార దర్శనం అంటే అలంకరిస్తారు స్వామిని. ఇది హారతి తర్వాత ఉంటుందండి. 7 గంటలకి హారతి ఇస్తారు. ఆ హారతి కూడా ఏంటంటే గుడి మధ్యలో భాగంలో అందరూ చూడొచ్చండి, నిలబడొచ్చు, అందరూ కూర్చోవచ్చు. హారతిని బ్రహ్మాండంగా ఉంటుంది. హారతి ఇస్తారు. ఒక ½ అవర్ టు 40 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. 7-7:30 దాకా. తర్వాత అందరూ కూడా ఈ లైన్లో పోయి స్వామిని శృంగార దర్శనం చేసుకొని స్వామి దండం పెట్టుకొని బయటకు వచ్చేసండి. టోటల్గా అది కాకుండా అక్కడ ఇంకొక 21 ఆలయాలు ఉన్నాయండి, లోపలనే ఉన్నాయి. ముఖ్యమైన ఆలయ అన్నపూర్ణమాత ఆలయం ఉంది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది, అందరి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాలు కూడా మనం చూడవచ్చండి. సో అది చేసుకొని రాత్రి మేము వచ్చేసాక అక్కడ మేము ఏం చేసామంటే ఒక పాండాతోని మాట్లాడుకున్నాం. పాండా అంటే పూజారి అండి అక్కడ పాండాలు. ఈ వైద్యనాథ్ ధామ్లో చాలామంది పాండాలు ఉంటారండి. మనకు తెలిసిన పాండాతో మనం మాట్లాడుకోవాలి.
అక్కడ ఆ గుడిలో పోతే మీరు పాండాల నెంబర్లే ఎక్కువ కనబడతాయండి. భగవంతుడి గుడి కంటే పాండాల నెంబర్ ఎక్కువ కనబడతాయి. తెలుగు పాండా, నేపాలీ పాండా, హిందీ పాండా, తమిళ పాండా ఇలా రాసి ఉంటాయి పేర్లు కూడా. సో మాకు ఒక పాండా దొరికాడు, అదృష్టవశాత్తు మంచి పాండా. అతను ఏం చెప్పాడంటే మాకు, మీరు పొద్దున్నే 6:30, 7 ప్రాంతంలో గుడికి వచ్చేసేయండి. నేను దర్శనము స్పర్శ దర్శనానికి అరేంజ్మెంట్ చేస్తాను. దానికి ఆయన ఏం చేశారంటే ఒక 370 రూపాయలు గంగా జలం తీసుకోవాలి, పుష్పాలు తీసుకోవాలి, అన్ని తీసుకొని ఆయన్ని కలిసినాక ఆయన మనతో సంకల్పం చెప్పించాక మనని ఏం చేస్తాడంటే ఒక మనుషులు ఇస్తాడండి. ఒక 4 మనుషులు మనం తీసుకెళ్తారు. అందరూ అలాగేనండి, అక్కడ పాండాలు అలాగే అరేంజ్ చేస్తారు. మనం తీసుకెళ్లి వాళ్ళు స్పర్శ దర్శనం చేయిస్తారు. జాగ్రత్తగా ఉండాలండి, లైన్ ఎక్కువగా ఉంటుంది. లోపల వెళ్ళంగానే తోపులాట ఉంటుంది, గర్భగుడిలో తోపులాట ఉంటుంది. స్వామి యొక్క స్పర్శ దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తుంటారు అక్కడ. అండ్ అక్కడ కూడా అర్చకులు కూర్చొని ఉంటారు. నా యొక్క విన్నపం ఏంటంటే అందరికీ వెళ్ళేటప్పుడు కొంచెం చేంజ్ పెట్టుకెళ్ళండి. అందరూ కూడా ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు చేంజ్ పెట్టుకెళ్తే అప్పుడు ఇబ్బంది ఉండదు మీకు. ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటారండి. మీరు మీ యొక్క వీలైనంత మీరు వారికి ఇచ్చేసి ఆ లోపల వెళ్ళా కూడా స్వామి దర్శనం చేసుకొని ఆ ఏదైతే గంగాజలం తీసుకున్నారో, పుష్పాలు తీసుకున్నారో అన్నీ అక్కడ సమర్పించేసి బయటకు వచ్చేసండి. వచ్చాక ఆయన ఏం చేశారంటే మళ్ళీ మమ్మల్ని అందరినీ అక్కడ దగ్గర తీసుకొని అందరితోని మళ్ళీ ఈ ఘటబంధన కార్యక్రమం చేయించాడు. ఇది అందరు కపుల్స్ జంటలుగా చేసుకోవచ్చండి. ఇది చాలా పవిత్రమైన ఒక కార్యక్రమం, పూజా కార్యక్రమం ఒకటి చేస్తారు. అంటే మన సైడ్ మనకు అందరూ ఆయన అరేంజ్ చేస్తాడండి. వాళ్ళ మనుషులు వస్తారు. ఒక పింక్ కలర్ తాడులు ఉంటాయండి, అవన్నీ కూడా రిబ్బన్ టైప్లో ఉంటాయి. దాన్ని మన దగ్గరికి వచ్చి మనతోటి మన చేతుల్లోనే పెట్టి దాన్ని ఓపెన్ చేయిస్తాడు అందరితో కూడా. అది మొత్తం ముళ్ళన్నీ ఇప్పేసి దాన్ని ఏం చేస్తారంటే ఆ మనుషులు ఒక ఫస్ట్ వైద్యనాథుడి గుడి పైకి ఎక్కుతారు శిఖరం మీద, దాన్ని కడతారు ఒక ఎండ్. ఇంకో ఎండ్ని ఏం చేస్తారంటే పైనుంచి మనకిచ్చేసి ఈ కపుల్ జంట ఉన్నారు కండి, భార్య భర్తలు, ఆ యొక్క తాడిని లాక్కుంటూ అమ్మవారి గుడి సైడ్ తీసుకెళ్లాలండి. అమ్మవారి గుడి తీసుకెళ్ళినాక అమ్మవారి గుడి ఉంటుంది కండి, అక్కడ గోడని పట్టుకొని మనం ప్రార్థన చేసేసి ఆ మనిషి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఆ తాడిని అతనికి ఇచ్చేస్తే అది తీసుకెళ్లి పైన అమ్మవారి గుడి శిఖరానికి కట్టేస్తాడండి. దీన్ని ఘటబంధన్ అంటారండి. ఇది ఒక స్పిరిచువల్ రీయూనియన్ మనం అంటాం కదండి, అట్లా ఒక ఆధ్యాత్మిక భావన మనకు అక్కడ కలుగుతుందండి. సో భార్య భర్తలు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం ఉండాలని దాని యొక్క అర్థం అండి ఆ ఘటబంధన చేయాలండి. సో ఆ ఘటబంధన కూడా ఒక కార్యక్రమం మేము చేసుకున్నాము. ఈ కార్యక్రమం అయ్యేటప్పటికీ మనకి 8:30 అయిపోయిందండి. తర్వాత మేము ఏం చేసామంటే లాడ్జ్కి వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆ రోజు ఏంటంటే కార్యక్రమం ఏంటంటే ఆ రోజు వచ్చేసాక మేమందరం కూడా మనకి వైద్యనాథ్ దగ్గర నుంచి ఒక 3 ప్లేసులు ఉన్నాయండి చూడడానికి. నెంబర్ 1 అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ ఏంటంటేనండి మనకు బాసుకీనాథ్, అంటే వాసుకీనాథ్ అంటారు కదా, వాళ్ళు బాసుకీనాథ్ అంటారండి. అదొక 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి అది బాసుకీనాథ్. అక్కడ ఏంటంటే మేము వెహికల్ వేసుకొని వెళ్ళాము. అక్కడ కూడా శివుడి ఆలయమే ఉంది, శివాలయమే ఉంది బాసుకీనాథ్. అంటే అక్కడ కథ ఏంటంటే బాసు అనే ఆయన ఒక రైతు ఎవరో ఉన్నారంట. ఆయనకి ఎప్పుడో శివలింగం ఆయనకి కనబడింది. స్వామి అన్నాడు ఆ లింగాన్ని తీసి అక్కడ అర్చించమని చెప్పాడంట. సో బాసుకీనాథ్గా అది ఫేమస్, పాపులర్ అయిపోయిందండి. చాలా మంచి పుణ్యక్షేత్రం కూడా, చాలా పురాతనమైన శివలింగము. అలాగే అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ కూడా స్పర్శ దర్శనం ఉంటుందండి, చేసుకొని దండం పెట్టుకొని బాసుకీనాథ్ అంటారు, 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ బాసుకీనాథ్ చూసుకొని మళ్ళీ వెహికల్లో మళ్ళీ త్రికూటేశ్వర్ పర్వతం, త్రికూటేశ్వర్ అది మళ్ళీ రిటర్న్లో మనం వచ్చేటప్పుడు దేవగర్కి వచ్చేటప్పుడు త్రికూటేశ్వర్కి తీసుకెళ్తారండి. అది 3 పర్వతాలు. త్రికూటేశ్వర్ అంటే త్రికూట్ అంటే 3 పర్వతాలండి. అక్కడ ఈశ్వరుడి ఆలయం ఉంది కాబట్టి త్రికూటేశ్వర్ అంటారండి దాన్ని. సో అక్కడికి కూడా వెళ్ళామండి, అక్కడ దర్శనం చేసుకున్నాము. అంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని వైద్యనాథ్లో తీసుకొని అక్కడ ఉంచినాక, అక్కడ ఆత్మలింగం అది అక్కడ ఉన్నాక ఇక్కడ ఆయనకి వైద్యం చేశాడని అంటారండి. రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసినాక అతను గాయపడిపోయాడు కదండి, తన తరకాయలు చేతులు అని తీశారు కదా, అక్కడ త్రికూటేశ్వరుడు రూపంలో స్వామి వచ్చి అతనికి వైద్యం చేశాడని. సో అక్కడ వైద్యనాథుడు, ఇక్కడ త్రికూటేశ్వరుడు, అక్కడ గుడి ఉన్నాయి, హనుమంతుడు కూడా ఉంది, అమ్మవారు కూడా ఉంది. కానీ ఈ త్రికూటేశ్వరులో మనం చూడాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలండి. చాలా వానరాలు ఉంటాయండి, అది వాయిలెంట్ వానరాలు. మనం అన్నీ కూడా మన మొబైల్ ఫోన్స్ కానీ అది కానీ జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. అక్కడ ఎవరు హెల్ప్ చేసేవారు ఉండరు, అవి వెనకాలే ఉంటాయి, ఫుడ్ కోసం లాక్కెళ్ళిపోతాయండి, చాలా వైలెంట్ ఉంటాయి. చాలా జాగ్రత్త వహించండి. షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ వెళ్ళాము, ఆ త్రికూటేశ్వర్ చూసేసి ఆ యొక్క పూజారి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు, చరిత్ర చెప్పారు. ఆ త్రికూటేశ్వర చూసుకున్నాక మధ్యాహ్నం 12:30, 1 గంట అయిపోయిందండి. అప్పటికే లంచ్ చేసుకున్నామండి.
లంచ్ చేసేసుకొని రిటర్న్లో మళ్ళీ వచ్చేటప్పుడు తపోవన్ అనే ఒక ప్లేస్ ఉందండి. తపోవన్ అది అది కూడా ఒక ప్రశాంతమైన ప్లేసు. ఒక మహర్షి అక్కడ తపస్సు చేశాడనే ప్రతీతి. అక్కడ ఏం లేదండి, అక్కడ చాలా మంది ఆగుతారు. అక్కడ పోయి ప్రశాంతత కోసం కాసేపు అలా గుడి తిరిగేసి తపోవన్ అనే ప్రాంతం. సో ఈ 3 ప్లేసులు చూసామండి. వచ్చేటప్పుడు వాసుకీనాథ్, త్రికూటేశ్వర్ అండ్ తపోవన్ చేసుకొని మధ్యాహ్నం 4-4:30 కల్లా మళ్ళీ దియోగఢ్ వచ్చేసామండి. సో ఆ రోజు మేము 10వ రోజు చేసిన కార్యక్రమం ఇదండి. చాలా మంచి యాత్ర. వైద్యనాథుడు అని తెలుసు కదండి. స్వామి అక్కడ మనకి ఏమన్నా ఆరోగ్యాల సమస్యలున్నా, దీర్ఘకాల వ్యాధులున్నా స్వామిని దండం పెట్టుకుంటే ఓం నమ శివాయ అన్నీ తగ్గిపోతాయండి. అందుకని అక్కడ వైద్యనాథుడు కూడా ఆయన అక్కడ వెలిశాడండి, ఈశ్వరుడు. సో ఇదండి మా రోజు యాత్ర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.